హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? ఈరోజు మనం కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్ మైదా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని దాన్ని కొద్దిగా జల్లించుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ని వేసుకుని అది కూడా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఎక్కడైనా ఉంటే పిండిలో అది ఇదైపోతుంది. కాబట్టి మనం ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులో 2 ఎగ్స్ని తీసుకోవాలి. దాని తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకోవాలి. దాని తర్వాత పావు కప్పు ఆయిల్ని కూడా తీసుకోవాలి. ఇలాచీలు 2. నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేవు, అందుకని ఇలాచీని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కేక్ బేక్ అయ్యేటప్పుడు కూడా ఇలాచీ స్మెల్తో చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకుంటే ఫ్లఫీగా వస్తుంది. దాన్ని ముందు మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి వేసేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి కరెక్ట్గా మిక్స్ అవుతుంది. ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేస్తున్నాను చూస్తున్నారో ఇదే విధంగా మీరు కూడా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. నేను చూస్తాను ఇప్పుడు మీకు. నేను మిక్స్ చేయంగా నాకు అలా వచ్చింది. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని ఒక గిన్నె, మీ దగ్గర ఏదైనా ఉన్నా సరే, కేక్ మోల్డ్ ఉన్నా సరే, ఆయిల్ తీసుకోవాలి. దాన్ని ఆయిల్ అప్లై చేసేసి బ్రష్తో కానీ మీ చేతితో కానీ అయినా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా మైదా పిండి, పొడి పిండి ఉంటుంది కదా, అది వేసుకొని కొద్దిగా దాన్ని కూడా బౌల్కి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసి నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేసుకుంటే మీకు అంతా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటూ ఎక్స్ట్రా పిండి ఉంటే అది సపరేట్ చేసుకోండి. దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అంతా వేసేయాలి. వేసి దాన్ని మొత్తం ప్యాటర్న్ తీసుకున్న తర్వాత ట్యాపింగ్ చేయాలి. ఒక 2 సార్లు ట్యాప్ చేసి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. నేను ఎందుకంటే పెద్దదే తీసుకుంటున్నాను. ఫ్రీగా అయితే మూత పెట్టి కాసేపు ఫ్రీ హీట్ చేసి 5 minutes పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఉంచుకున్నాం కదా వేసి బ్యాటర్ని ఆ గిన్నెని మధ్యలో పెట్టేసి లిడ్ వేసి క్లోజ్ చేసి 25 minutesలో మనకి కేక్ బేక్ అయిపోద్ది. అంటే చూడండి, నైఫ్కి అంటకుండా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మార్చినంటే ఇప్పుడు మన కేక్ రెడీ.